హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, తెలంగాణలో కొన్ని నెలల ముందర ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎంతో సంచలనంగా మారిందో మనందరికీ తెలిసిందే. సో అది అప్పుడు ఒక ఊపేసింది. కానీ తర్వాత మెల్లమెల్లగా సైలెంట్ అయిపోయింది. ఎవరు కూడా మాట్లాడడం మానేశారు. అయితే ఇప్పుడు ఒక సంచలన న్యూస్ బయటకు వచ్చింది సార్. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి 18 మంది హైకోర్టు అండ్ ఏసీబీ కోర్టు జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అని చెప్పేసి వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది సార్. మరి వార్తల్లో నిజం ఎంత ఉంది? అండ్ ఈ కేసులో కీలకంగా ఉన్న ప్రభాకర్ రావు అనే వ్యక్తిని ఇప్పుడు అమెరికా నుంచి తీసుకొచ్చేందుకు కూడా ట్రంప్ గవర్నమెంట్ తో కూడా చర్చలు జరుపుతున్నారని వార్తలు వస్తున్నాయి. మరి తెచ్చే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా? ఫోన్ ట్యాపింగ్ కేసు ఎంత సంచలనమైందో చూసాం మనం. దాన్ని గవర్నమెంట్ లీక్ చేసింది. అనేక విషయాలని కన్ఫెషన్ రిపోర్ట్లు అవన్నీ కూడా. దీంట్లో ఫస్ట్ అరెస్ట్ అయింది వచ్చి ఎస్ఐబి అంటే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో. అది ఇంటెలిజెన్స్ వింగ్, స్టేట్కి ఇంటెలిజెన్స్ వింగ్. ఆ వింగ్లో ఉన్న ప్రణీత్ రావు అనే అతను పట్టుబడ్డాడు. ఫస్ట్ అతను హార్డ్ డిస్కులన్నింటినీ ధ్వంసం చేశాడు. కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు అవన్నిటినీ ఆ ధ్వంసం చేసిన విషయం లీక్ అయింది. అక్కడ నుంచి ఎందుకు ధ్వంసం చేశాడు ఈయన అన్న విషయంలో ఆయన్ని అరెస్ట్ చేశారు. చేస్తే సంచలన విషయాలు బయటపడింది. ఫోన్ ట్యాపింగ్ చేశారనేది. ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ఒక ప్రత్యేకమైన వ్యవస్థను ఆయన పెట్టుకున్నాడు. తన సామాజిక వర్గం, వెల్లమ సామాజిక వర్గం నుంచి పోలీస్ ఆఫీసర్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఆయన ప్రభాకర్ రావు అని ఆయన్ని తీసుకున్నాడు. అక్కడి నుంచి భుజంగరావు అని, అడిషనల్ ఎస్పీగా ఉన్న భుజంగరావుని, తర్వాత డీసీపీగా ఉండి తర్వాత ఓఎస్డీగా ఉన్న రాధాకృష్ణ రావుని, ఇలాంటి కొంతమంది టీంను ఫామ్ చేసుకుని ఈ టీం ద్వారా రాజకీయ నాయకులు కావచ్చు, రాజకీయ నాయకులు కూడా, ప్రతిపక్ష రాజకీయ నాయకులు తమ పార్టీలో ఉండే కొంతమంది మీద కూడా, అంటే వీళ్ళు ఏమన్నా నాకు వ్యతిరేకంగా ఏమన్నా మాట్లాడుతున్నారా ఇవన్నీ తెలుసుకోవడానికి, అట్లాగే జర్నలిస్టులు, తర్వాత వ్యాపారవేత్తలు, తర్వాత ప్రజాస్వామికవాదులు, పౌర సమాజం నాయకులు, ఇలాగా అనేక రంగాల సంబంధించిన వాళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ చేస్తారనేది మనకి ఆల్రెడీ వచ్చింది. ఇందులో సినిమా వాళ్ళు కూడా ఉన్నారు. కేటీఆర్ అయితే పర్సనల్గా కొంతమంది సినిమా హీరోయిన్లు ఫోన్ ట్యాపులు చేసి వాళ్ళ గుట్టుమట్లు తెలుసుకొని వాళ్ళని బెదిరించి లొంగ తీసుకున్నాడని కూడా కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. సో ఆ నేపథ్యంలో ఈవెన్ మన నాగ చైతన్య, సమంత విడిపోవడానికి కూడా ఫోన్ ట్యాపింగే కారణమని ఇలా రకరకాల వార్తలు బయటకు వచ్చాయి. అయితే ఈ కేసులో దాదాపు అందరిని అరెస్ట్ చేశారు. నిన్ననే భుజంగరావు, రాధాకృష్ణన్కి ఇద్దరికి కూడా హైకోర్టు కండిషన్ బెయిల్ ఇచ్చింది. ఎవ్రీ మండే సంతకం చేయమని ₹1,00,000 పూచికత్తు కండిషన్ బెయిల్ ఇచ్చింది. వాళ్ళిద్దరు కూడా దాదాపు 10 నెలల పాటు చెంచల్గూడలో ఉండి ఇప్పుడే బయటకు వచ్చారు. అయితే వాళ్ళిద్దరూ అప్రూవర్గా మారతారని కూడా గతంలో వార్తలు వచ్చాయి, కానీ అదేమి ఇంకా తెలియదు. అయితే ఈ లోపల ఏంటంటే ప్రభాకర్ రావు ఎస్కేప్ అయిపోయి అమెరికాలో ఉంటున్నాడు. సో దాదాపు 1 year అయినా కూడా ఆయన ఇప్పటివరకు రాలేదు. వీళ్ళు కూడా ఆయన్ని పిలిపించలేకపోయారు. లుకౌట్ నోటీసులు అన్నీ జారీ చేశారు కానీ రాలేకపోయాడు. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు, వీళ్ళిద్దరు, శ్రవణ్ రావు ఒక టీవీ ఛానల్ అధినేత, ఆయన ఆధ్వర్యంలో ఇవన్నీ చేశారని చెప్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎస్కేప్ అయ్యారు. వాళ్ళు తీసుకురాలేకపోతున్నారు. అయితే ఇప్పుడు ట్రంప్ వచ్చి ఏం చేస్తున్నాం అంటే అక్కడ అక్రమ వలసలు ఉన్నవాళ్ళు, క్రిమినల్స్ని వాళ్ళందరినీ ఏరి పంపించేస్తున్నారు. ఏ దేశాలకు వాళ్ళని డిపోర్టేషన్ అంటారు. అలాగా ఆయా దేశాలకు వాళ్ళని బలవంతంగా మిలిటరీ వెహికల్లో కూడా పంపించేస్తున్నారు. అలాగా ఇప్పుడు ఈజీగా అయితే ఇప్పుడైతే ట్రంప్ రెడీగా ఉన్నాడు కాబట్టి మనం అడగగానే వాళ్ళని పంపించేస్తారు. ఇంతకుముందు అనేక సార్లు అక్కడ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలకి పెట్టినా కూడా వీళ్ళిద్దరిని ఇప్పటి వరకు అప్పగించలేదు. ఇప్పుడైతే అప్పగిస్తారని ఆ వైపుగా సీరియస్గా ట్రై చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇందులో అన్నిటికంటే సంచలనమైన విషయం నిన్న బయటకు వచ్చింది ఏంటంటే 18 మంది జడ్జిల మీద, అంతకుముందు కూడా జడ్జిల మీద అన్నారు కానీ ఇప్పుడు ఎవరెవరు జడ్జిలు ఏంటి అనేది ఇప్పుడు బయటకు వచ్చింది. ఇలా బయటకు రావడానికి కారణం ఏంటంటే ఈ ప్రభాకర్ రావుకు సంబంధించిన కంప్యూటర్స్ దొరికాయి. అట్లాగే భుజంగరావుకు సంబంధించిన కంప్యూటర్స్, వాటిని వీళ్ళు మళ్ళీ అంటే డేటా డిలీట్ చేసేసారు. డిలీట్ చేసినా కూడా హార్డ్ డిస్క్ నుంచి రికవర్ చేయడం అనేది ఇవాళ పెద్ద విషయం కాదు. ఆ మధ్య కూడా నాకు తెలిసిన అతను పెళ్లి వీడియోలు తీస్తే ఒక హార్డ్ డిస్క్ కంప్లీట్గా కరప్ట్ అయిపోయింది. ఆ పెళ్లి వీడియో మొత్తం పోయింది. దాంతో ఇక్కడ అనేక చోట్ల ట్రై చేశాడు, రాలేదు. చివరికి అమెరికాలో చేస్తే అతనికి రికవర్ అయింది.
ఎందుకంటే పిల్లి అనేది ఒకసారి జరుగుతుంది కదా, మొత్తం వీడియో పోతే పరిస్థితి ఎలా ఉంటుంది. ఉమ్. అందుకని అతను అమెరికాకు పంపించి దాన్ని చేయించుకొని వచ్చాడు. Okay. ఇవాళ ఆ కైండ్ ఆఫ్ టెక్నాలజీ ఉంది మనకి, కాబట్టి పోలీసుల దగ్గర అది ఉంది, రికవరీ సాఫ్ట్వేర్లు ఉంటున్నాయి. అలాగా రికవరీ చేస్తున్నారని చెప్తున్నారు. అక్కడ రికవరీలో ఒక సంచలన విషయం బయటకు వచ్చింది ఏంటంటే 150 మంది ప్రొఫైల్స్ని దీంట్లో వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు. ఇందులో 18 ప్రొఫైల్స్ జడ్జిలు ఉన్నాయి. జడ్జిల్లో హైకోర్టు జడ్జిలు ఉన్నారు, ఏసీబీ కోర్టులో ఆ మధ్య సంచలనమైన నిర్ణయాలు ప్రకటించిన ఏసీబీ కోర్టు జడ్జి ఉన్నారు, హైకోర్టులో కూడా రిటైర్డ్ అయిన హైకోర్టు జడ్జిలు ఉన్నారు, హైకోర్టు జడ్జిలుగా ఉండి వేరే చోటికి ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు ఉన్నారు, సంచలనమైన జడ్జిమెంట్లు ఇచ్చిన జడ్జిల పేర్లు, ఇలాగా 18 మంది జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేశారనేది ఇవాళ సంచలనమైన వార్త. ఇదే కానీ నిజంగా నిరూపించగలిగితే సుప్రీంకోర్టు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ఈవెన్ కేసీఆర్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది కేసీఆర్ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగింది. కేసీఆర్ తన కులానికి సంబంధించిన వాళ్ళనే టీములుగా పెట్టి నమ్మకస్తులుగా ఉంటారని చెప్పి ఆయన చేసింది. ఇది మెల్లమెల్లగా కేసీఆర్కి చుట్టుకునే వైపుగా వస్తుంది. ఒకవైపు ఏమో కేసీఆర్ నేను దెబ్బ కొడితే మామూలుగా ఉండదని నిన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. రెండో వైపు దాని కౌంటర్గా రేవంత్ రెడ్డి దీన్ని తీసుకొస్తున్నాడు మళ్ళీ. ఎందుకంటే ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, ఈ కుంభకోణాలు కానీ కేసులు కానీ ప్రతిపక్ష నాయకుల్ని బెదిరించి సరెండర్ చేయించుకోవడానికి తప్ప లాజికల్ ఎండ్కి ఎక్కడా వెళ్ళవు. వేరే వేరే రేర్ కేసుల్లో మాత్రమే లాజికల్ ఎండ్కి వెళ్తాయి. మోడీ కానీ ఇతర సీఎంలు కానీ చేసేది ఏంటంటే ఈ కేసులు పెట్టి వాళ్ళని లొంగ తీసుకుంటారు, వాళ్ళని తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా పోరాడనీయకుండా వాళ్ళని కంట్రోల్ చేయడానికి మాత్రమే కేసులు వాడుకుంటారు. అంతేగాని ఈ కేసుల్లో నిజంగా నేరాన్ని ప్రూవ్ చేసి చేయరు. ఎందుకంటే ప్రతి ప్రభుత్వం కూడా ఇలాగా ఫోన్ ట్యాపింగ్లు చేయడం అనేది వెరీ కామన్. అది మోడీ ప్రభుత్వం మీద కూడా వచ్చింది. దీన్ని వరల్డ్లోనే ఇజ్రాయెల్ ఈ టెక్నాలజీని బాగా డెవలప్ చేసింది. ఏ స్థాయి టెక్నాలజీ అంటే సాఫ్ట్వేర్లో నీ నెంబరు ఫీడ్ చేస్తే నీ నెంబర్కి వచ్చే కాల్స్ అంతా కూడా ఈ సిస్టంలో డాష్ బోర్డ్లో వచ్చేసే స్థాయిలో ఇవాళ వచ్చింది. లేదు ఇంకొక టెక్నాలజీ ఏంటంటే నీకు ఒక మిస్డ్ కాల్ నీ ఫోన్ వస్తుంది, మిస్డ్ కాల్ వచ్చినట్టు కూడా నీకు తెలియదు. అదేంటంటే స్టెల్త్ మోడ్ అంటారు, హిడెన్ దీంట్లో ఉంటుంది. ఆ మిస్డ్ కాల్ రాగానే ఇన్స్టాల్ అయిపోతుంది సాఫ్ట్వేర్ని దాంట్లో, అది స్టెల్త్ మోడ్లో ఉంటుంది. అట్లాగే ఫోన్ ఆటోమేటిక్గా డిలీట్ కూడా అయిపోతుంది, నీకు వచ్చిన కాల్ కూడా డిలీట్ అయిపోతుంది. అంటే నీకు వచ్చినట్టుగా తెలియదు, అక్కడ నుంచి నీ ఫోన్ వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది. అది కాకుండా ఈవెన్ వ్యక్తులుగా కూడా మనం ఎవరైనా కూడా ఎవరి ఫోన్ ట్యాప్ చేయొచ్చు. కాకపోతే ఫిజికల్గా నీ ఫోన్ నా చేతిలో 10 నిమిషాలు ఉంటే నీ ఫోన్లో నేను సమ్ ఎక్స్ ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ మానిటర్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంది. ఆ సాఫ్ట్వేర్ నేను దాంట్లో వేసేస్తే అది కూడా స్టెల్త్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వాడు గైడెన్స్ ఇస్తాడు, గైడ్ లైన్స్ ఇస్తాడు. ఆ గైడ్ లైన్ ప్రకారం నేను ఆప్షన్స్ అంతా క్లిక్ చేసేస్తే ఇంక అప్పటి నుంచి నీ ఫోన్కి ఏ కాల్స్ వచ్చినా నా డాష్ బోర్డ్లో కనిపించేస్తుంది, సిస్టంలో కానీ ఫోన్లో కానీ. సో నీ కాల్స్ అంతా నేను వినొచ్చు, నీ చాట్ చదవచ్చు, సరౌండ్ సౌండ్ కూడా ఉంటుంది, నువ్వు ఎవరితోనైనా మాట్లాడుతుంటే కూడా నేను వినొచ్చు, ఫోటోలు తీస్తుంది, వీడియోలు తీస్తుంది. ఈ కైండ్ ఆఫ్ టెక్నాలజీ వచ్చింది. ఇది ప్రతి ప్రభుత్వం వాడుతుంది, కేసీఆర్ ప్రభుత్వం కూడా దీన్ని పెద్ద ఎత్తున వాడింది. రేవంత్ రెడ్డి దీన్ని నిజంగా సీరియస్గా తీసుకొని జడ్జిలది కూడా ప్రూవ్ చేయగలిగితే మాత్రం సుప్రీంకోర్టు స్థాయిలో ఇది దేశవ్యాప్త సంచలనం సృష్టించే అంశం. కానీ నిజంగా రేవంత్ రెడ్డి దానికి వాడుతున్నాడా, కేసీఆర్ని కంట్రోల్ చేయడానికి వాడుతున్నాడా? కేసీఆర్ అంటే ఉద్యమాలు చేయకుండా తనకి యాంటీగా రంగంలో దిగకుండా కేసీఆర్ని ఆపడానికి మాత్రమే, నువ్వు వస్తే నేను ఇది తీసుకొస్తా అని ఒక బెదిరింపుగా మాత్రమే వాడుతున్నాడా అనేది చూడాలి. ఎందుకంటే మనకి అప్పట్లేదో జరిగిపోతున్నట్టుగా బిల్డప్ ఇచ్చారు, మళ్ళీ గ్యాప్ వచ్చేసింది, మళ్ళీ ఏమి తేలలేదు. అట్లాగే కాళేశ్వరం మిగతా ప్రాజెక్టులకు సంబంధించి కూడా చాలా హంగామా నడిచింది, ఏమి తేలలేదు. కేటీఆర్ ఈ మధ్య అయితే సంక్రాంతికి అరెస్ట్ చేస్తారని, అంతకుముందు దీపావళి అన్నారు, ఏదో ఒక డేట్ పెడతానే వస్తున్నారు, ఇప్పటి వరకు ఏమీ తేలలేదు. అంటే వాళ్ళు క్లియర్గా ఏంటంటే వీటిని ఉపయోగించుకొని బెదిరించడం అనే ఒక యాంగిల్ కనిపిస్తుంది తప్ప దీన్ని లాజికల్ ఎండ్కి తీసుకెళ్ళి దీన్ని ప్రాపర్గా ప్రూవ్